ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కత్తి చెయ్యలేని పని కలం చేస్తుందంటారు. అవును, ఇప్పుడు ఈ రోజుల్లో కలం కత్తి కన్నా కలం బలమైంది అంటే బలమైంది. చెప్తాం కదా. మాట చేయగలుగుతుంది అంటారు. అవును, దీన్ని మనం ఎలా తీసుకోవాలమ్మా? కత్తి చేయలేని పని కలం కానీ ఒక మాట కానీ ఏ విధంగా తీసుకెళ్తుంది? కలం అంటే రాసింది, ఆ, మాట అంటే నోటితో, రెండు ఒకటే కదా, మాటే కదా. అంతే. అంటే భాష అన్నది ఉన్నట్టయితే చాలా మంచి పని చేస్తుందమ్మా. మాటలు కలుపుతాయి, విడగొడతాయి. కరెక్ట్. బంధాలు కానీ అనుబంధాలు కానీ రాజ్యాలను కానీ కలపగలిగింది, విడగొట్టగలిగింది మాటే. రాజ్యాలని కూడా కలిపినటువంటి మాటలు ఉన్నాయి, రాజ్యాలను విడగొట్టగలిగినటువంటి మాటలు ఉన్నాయి. ఒక్క మాటతో రాజ్యాలు విడిపోతాయి. మనకే పెద్ద పెద్ద ఉదాహరణలే ఉన్నాయి కదా. ఈ దేశం ముక్కలవడానికి కూడా ఒక మాటే కారణం అని చెప్తూ ఉంటారు. నోరు జారిన మాట. అంచేత మాట జారితే తీసుకోలేం, కాలు జారితే తీసుకోగలం. కానీ అతి సున్నితమైనటువంటిది మనిషి యొక్క శరీరంలో అన్నిటికన్నా మెత్తనిది, సున్నితమైనది ఏమిటయ్యా అంటే కండరం, నాలుక. దానికి ఉన్న పదును మరి దేనికి లేదు. నాలుకతో ఏ పనైనా చేయొచ్చు. రెండు వైపులా పదునే. అన్ని వైపులా. ఇంత అంతా కాదు, ఎంతైనా చేయగలదు. అందుకే అంటారు, నాలుక వీపుకు తేకే అని ఒక సామెత ఉంది. అంటే ఏమిటి? నువ్వు నాలుకతో చెడ్డ మాట మాట్లాడితే నీ వీపు విమానం మోత మోగుతుంది, దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగలకుండా ఉండాలంటే నోరదుపులో పెట్టుకోవాలి. ఎంత గొప్ప మాట చెప్పారండి. అవునమ్మా. పైగా ఇంకోటి ఉంది నాలుకకు సంబంధించి. వాడు పాపం ఎక్కడికో పెడుతున్నాడు, ఎట్లా బతుకుతాడో వాడు అంటే, నోట్లో నాలుకుందిలే అమ్మా అంటారు. నోట్లో నాలుక లేనివాడు అని కూడా అంటారు. అంటే ఏమిటి? తన భావాలు ప్రకటించడం చేతకానివాడు, కావాల్సింది అడగలేనివాడు, నోట్లో నాలుక లేనివాడు. ఎక్కడికి వెళ్ళినా మాటతో సాధించుకురాగలిగినటువంటి వాడిని వాడికి నోట్లో నాలుకుంది అంటారు. అంతేకాదు తల్లో నాలుకలాగా మెలిగాడు అంటారు. అంటే ఏమిటి? తల్లో నాలుకలా మెలగడం అంటే, నా నాలిక మీ తలలో ఉంది, నేనేమనుకుంటానది మీరు మాట్లాడతారు. అవునమ్మా. నా అభిప్రాయం మీకు ఎలా చెప్తానంటే, నా భాష ద్వారా నా నాలుక మీ బుర్రలో దూరి మీరు నా మాటలు మాట్లాడతారు. అంటే ఒక్క భాష ఎన్ని పనులు చేయగలదండి. మాటతో ప్రపంచాన్ని గెలవచ్చు, మాటతో కోటలు దాటచ్చు, మాటతో చేయలేని పని లేదు. భాషని మించినటువంటి ఆయుధం మరొకట్లేదు. ఇంకా దానికి ఇంకొక విశేషం ఏమిటంటే, ఇతర ఆయుధాలు బయట నుంచి తెచ్చుకుంటాం, కానీ అవునమ్మా, ఈ ఆయుధాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోనక్కర్లా, సహజంగా ఉంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పెద్ద వరం, చాలా గొప్ప ఆయుధం. ఈ ఆయుధంతో నువ్వు పీకలు తగ్గొస్తావా, పళ్ళు కోసుకుంటావా, అది నీ చేతుల్లో ఉంది. భగవంతుడు ఈ ఆయుధాన్ని నీ చేతిలో పెట్టాడు, జాగ్రత్తగా వినియోగించుకో. మాటని మించినటువంటి ఆయుధం మరొక్కటి లేదు. కత్తులు, ఆయుధాలు చేయలేని పని కూడా మాటతో సాధించవచ్చు. హనుమంతుడిని చూసి, హనుమంతుడు మాట్లాడిన మాటలు విని రాముడు ఒక మాట చెప్తాడు. ఒకటేమిటి, 4 శ్లోకాలు చెప్తాడు లక్ష్మణుడితో. ఎందుకంటే రాముడు నేరుగా మాట్లాడాడు ఎవరితోనూ. రాజులు వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ మాటల్ని పక్కన వాళ్ళు చెప్పాలి. నేరుగా రాజుగారి మాటలు పొందేటటువంటి అధికారం, అర్హత కొద్దిమందికే ఉంటుంది. రాజుగారి అభిప్రాయం కూడా ఇంకోటి చెప్తారు మంత్రుల్లో ఎవరో. లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడితో ఏమంటాడంటే, ఏదో ఇతడి మాట ఇంత బాగుంది అంత బాగుందని అంతా చెప్తూ, ఋగ్వేదం చదివాడు, యజుర్వేదం చదివాడు, సామవేద పండితుడయ్యాడు, నవవ్యాకరణాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ అన్నీ చెప్తాంటాడు. ఇట్లాంటి రాయవారి గనక దూత అంటాడు, ఇట్లాంటి దూత గనక ఉన్నట్టయితే కత్తెత్తి వచ్చినటువంటి శత్రువు కూడా మిత్రుడైపోతాడు కదా అంటాడు. కత్తి ఎత్తి వచ్చిన వాడు కూడా మిత్రుడైపోతాడు. మాటకున్న శక్తి అట్లాంటిది. ఏ సందర్భంలో అమ్మా? హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడికి పరిచయమైన సందర్భంలో. సుగ్రీవుడు భయపడతాడు, ఎవరో 2 రాజకుమారులు 2 ఉన్నారు అక్కడ, చూస్తేనేమో
కాషాయం కట్టుకుని ఉన్నారు, కానీ భుజానేమో విల్లుంది, వీళ్ళు తప్పకుండా మా అన్నగారు పంపించిన వాళ్ళు అయ్యి ఉంటారు మనల్ని చంపడానికి అంటే, నువ్వు తొందరపడకు, నేను కనుక్కొని వస్తానని. కనుక్కోకుండా తొందరపడకు అంటాడు హనుమంతుడు. నువ్వే వెళ్ళమంటాడు. అప్పుడు ఆయన భిక్షుక వేషం ధరించి వస్తాడు వీళ్ళ దగ్గరికి. ఆహా. అంటే భిక్షుకుడు అంటే అడుక్కునేవాడని కాదు, సన్యాసి అని అర్థం. ఆ. సన్యాసులు అబద్ధం ఆడరు కదా, నిజం చెప్తారు. కానీ తీరా వెళ్ళి నేను భిక్షుకుడిని నేను చెప్పే ఛాన్సే లేదు హనుమంతుడికి. ఎందుకంటే రాముణ్ణి చూడగానే దాసోహం. ఉన్నదున్నట్టు చెప్పేశాడు. ఉమ్. ఇదే మొదటి పరిచయం. ఆహా. మొదటి పరిచయమే అది. మొదటి పరిచయంలోనే రాముడి దగ్గర తను ఏమి దాచలేకపోయాడు. అది రాముడి సత్యనిష్ట. రాముడు సత్యనిష్ట అంటే రాముడు నిజం మాట్లాడడం కదా, రాముడు ఎదురుగా వాడు అబద్ధం ఆడలేడు. అబ్బా. అది చెప్పేస్తాడు. ఆయన గుర్తించాడు. చెప్తే ఆ మాటలు విని చెప్తాడు అనమాట. అప్పుడు నేను ఫలానా ఇట్లా సుగ్రీవుడు మంత్రిని అని చెప్తాడు అనమాట. చెప్తే దానికి రాముడు ఆ మాట తీరుకు చెప్తాడు అనమాట. చేత మాట అన్నది చాలా గొప్పదమ్మా. మాటని మించిన మాట మంత్రమైన మాటలోనే ఉంటుంది, ఏదైనా మాటలోనే ఉంటుంది. మాటని మించింది మరొక్కట్లేదు. మరి మాటలతో ఎంత గొప్ప పనులైనా జరుగుతాయమ్మా. అమ్మా. నువ్వు గట్టిగా అరిస్తే జరగదు, ఆ. చిరుజల్లులాగా ఉంటే జరుగుతుంది. ఎందుకంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని ఆర్భాటంగా పలికావనుకో, ఆర్భాటంగా పలికితే పని జరుగుతుందా? లేదు. ఆర్భాటంగా అది అక్కడ కావాల్సింది చల్లని చిరుజల్లు లాంటి మాట ఉండాలి. ఉమ్. చిన్న చిరుజల్లు. అదే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఉరుములతో పంట పండదు, ఉమ్. వాన చినుకులతో అని. అబ్బా. అంటే మాట ఇంత చక్కగా ఉంటుంది. దీనికి అమ్మ ఇంకొకటి, ఇంకొకసారి చెప్పండి అమ్మా. ఉరుముల వల్ల పంట పండదు, ఉమ్. చిరుజల్లుల వల్ల పండుతుంది. చినుకులు Yes. Yes. కాస్త ఇలా జిల్లుగు పడిందంటే చల్లని మాటకు పండుతుంది, అప్పుడు పంట పండుతుందే వస్తుంది. తప్ప ఆ. ఊరికి కత్తిపుచ్చుకుని వెళ్ళి పంట పండు అంటే పంట పండుతుందా అండి? నీళ్లు చల్లితే పంట పండుతుంది. ఉమ్. ఓ విత్తనం దగ్గరికి వెళ్ళి నువ్వు మొలుస్తావా మొలవ్వా అంటే మొలుస్తుందా? ఏమనొద్దు, ఉమ్. కాస్త నీరు చల్లి. నీళ్లు చల్లు. దీనికి ఒక మాట చెప్తారు, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. Yes. ఏదో ఒకటి చెయ్యండి, ఆ. క్రియ కావాలి, Yes. క్రియ చేయాలి. ఆ క్రియ మాట ద్వారా చేస్తే మరింత బాగుంటుంది. అసలు కొన్ని సందర్భాల్లో ఒక ఓదార్పు మాట మనిషి జీవితాల్ని మారుస్తుంది. అవునమ్మా. చచ్చిపోదాం అనుకున్నటువంటి వాళ్ళని ఒక మాట మరణం వైపుకు వెళ్లకుండా మళ్లించగలుగుతుంది. జీవిత మార్గాన్ని మారుస్తూ ఉంటుంది. ఒక దారిలో వెడదాం అనుకున్న వాళ్ళు వెంటనే మరొక దారిలోకి మారిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద యుద్ధానికి బయలుదేరినటువంటి వాళ్ళు కూడా వెంటనే సాత్వికులైపోయి పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల మాటకి ఎంత విలువ. మాటని మించినటువంటిది మరొకటి లేదండి. మాట ఒక మంత్రం. మాటని మంత్రంగా మార్చుకోవడం వేరు, అంత మార్చుకోలేని సందర్భంలో కూడా మాట మంత్రంగా పనిచేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా, పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి మాటని. చాలా పొదుపుగా వాడాలి. అలా పొదుపుగా వాడినప్పుడు దానికి శక్తి ఎక్కువ అవుతుంది. బడబడ వాగే వాళ్ళ మాటల కన్నా అప్పుడప్పుడు ఒకటో రెండో మాటలు మాట్లాడే వాళ్ళ మాటకి ప్రభావం ఎక్కువ ఉంటుందమ్మా. అవునమ్మా. వాళ్ళు మాట్లాడేది ఒక్క వాక్యమైనా ప్రభావవంతంగా ఉంటుంది, చాలా తీక్ష్ణంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అద్భుతమైన విషయం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. మాట యొక్క శక్తి మామూలు కాదమ్మా. అంతేనమ్మా, అదే కదా. నమస్తే. నమస్తే.